हम स्वर्ग धरा पर लाएंगे, 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 हम स्वर्ग धरा पर लाएंगे। శాంతి 13/5/2021 साकारवाणी। मीठे बच्चे, तुम ब्रह्मा मुखवंशावली ब्राह्मण हो। तुम्हें ही बाप द्वारा ज्ञान का तीसरा नेत्र मिला है। మధురమైన పిల్లలు, మీరు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు. మీకే తండ్రి ద్వారా జ్ఞానం యొక్క త్రినేత్రము లభించింది. మీరిప్పుడు ఈశ్వరీయ ఒడిలో ఉన్నారు. ప్రశ్న: అద్వైత రాజ్యం అనగా అక్కడ వేరే ఏ ధర్మాలు లేవు. ఆ రాజ్య స్థాపనకి ఆధారం ఏమిటి? చెప్పండి. అద్వైత రాజ్యం, వేరే ఏ ధర్మాలు లేనటువంటి అద్వైత రాజ్య స్థాపనకి ఆధారము ఏమిటి? జవాబు: యోగ బలము. బాహుబలంతో ఎప్పుడు కూడా అద్వైత రాజ్యము స్థాపన అవ్వజాలదు. క్రిస్టియన్ వాళ్ళ దగ్గర ఎంత శక్తి ఉందంటే, వాళ్ళు పరస్పరము అందరూ కలిసి ఒకటైతే మొత్తం విశ్వం పైన రాజ్యము చేయగలరు. కానీ ఇది లా లేదు. విశ్వంలో ఒకే రాజ్యం యొక్క స్థాపన చేయడము తండ్రి కర్తవ్యమే. పాట: छोड़ भी दे आकाश सिंहासन, इस धरती पर आ जा रे. ఆకాశ సింహాసనాన్ని వదిలి కూడా ఈ ధరణిపైకి రావయ్యా. ఓం శాంతి. పిల్లలు ఓం శాంతి యొక్క అర్థమైతే చాలా సార్లు తెలుసుకున్నారు. ఓం అనగా నేనెవరు? నేను ఆత్మ. ఈ శరీరము నా ఆర్గన్స్. నేను ఆత్మ, పరంధామ నివాసిని. భారత్వాసీలు పిలుస్తారు, ఓ దూరదేశంలో ఉండేటువంటి తండ్రి రా. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు చాలా ధర్మగ్లాని, దుఃఖాలు పెరిగిపోయాయి. మీరు మళ్ళీ వచ్చి గీతా ఉపదేశము వినిపించండి. గీత గురించే చెప్తారు శివ్ బాబా. రా, ఎందుకంటే ఆయన అందరికీ తండ్రి. భారతవాసీల పైన మళ్ళీ మాయ యొక్క ఛాయ వచ్చేసింది. మాయ రూపి రావణాసుడి యొక్క నీడ వచ్చేసింది. అందుకే అందరూ దుఃఖీగా, పతితులుగా అయిపోయారు. పిలుస్తూ ఉంటారు, రూపం మార్చుకొని రావయ్యా అని. అనగా మానవ రూపంలో రా అని. అందుకే నేను మానవ రూపంలోనే వస్తాను. నేను రావడము దివ్య అలౌకికమైన విధానంలో వస్తాను. నేను గర్భంలో రాను. నేను సాధారణ వృద్ధ తనువులో వస్తాను. పిల్లలకి తెలుసు, నేను కల్పకల్పము నా నిరాకారి రూపము మార్చుకొని వస్తాను. జ్ఞానసాగరుడైతే పరంపిత పరమాత్మయే. కృష్ణుణ్ణి ఎప్పుడూ కూడా ఆ విధంగా అనరు. తండ్రి అంటారు, నేను ఈ సాధారణ తనువులో వచ్చి నీకు మళ్ళీ రాజయోగము నేర్పిస్తున్నాను. ఈ ప్రపంచము పతితంగా అయిపోయినప్పుడు నేను రావాల్సి ఉంటుంది. కలియుగాన్ని సత్యయుగంగా చేయడానికి వస్తాను. బ్రహ్మ, విష్ణు, శంకర్ల చిత్రం కూడా ఉంది. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుడి ద్వారా వినాశనము, మళ్ళీ విష్ణు ద్వారా పాలన. ఈ లక్ష్మీ నారాయణులు విష్ణు యొక్క 2 రూపాలు. ఈ విషయము పిల్లలకి తెలుసు. బాబా మళ్ళీ రూపం మార్చుకొని వచ్చారు. ఆయన మనకి
సుప్రీం తండ్రి, పరంపిత, పరమ శిక్షకుడు, పరమ సద్గురువు కూడాను అని. ఇతర గురువులు వాళ్ళని సుప్రీం అని అనరు. ఇక్కడ తండ్రి, టీచరు, సద్గురు ముగ్గురు ఉన్నారు. లౌకిక తండ్రి అయితే పిల్లలకి పాలన చేసి చదువుకోవడానికి స్కూల్కి పంపిస్తారు. ఎవరికో కొద్ది మందికి తండ్రి టీచర్గా కూడా ఉంటారు. ఇది ఎవరు చెప్పలేరు. అంటే ఎవరికెవరికి తండ్రి టీచర్గా ఉన్నారు అంటే ఏం చెప్పగలం? అందరూ ఆత్మలు పిలుస్తూ ఉంటారు, గాడ్ ఫాదర్ అని అంటారు. మరి ఆయన ఆత్మకి తండ్రి అయ్యారు కదా. గాడ్ ఫాదర్ అంటే ఎవరికి ఫాదరు? ఆత్మకి తండ్రి. ఈ పాట కూడా భక్తి మార్గంలోదే. సత్యయుగంలోనైతే మాయ అనేదే ఉండదు, పిలవవలసిన అవసరం కూడా లేదు. అక్కడ సుఖమే సుఖం ఉంది. మీకు తెలుసు, 5000 సంవత్సరాల చక్రం ఇది. అర్ధకల్పము సత్య త్రేతాయుగాలు పగలు, అర్ధకల్పము ద్వాపర కలియుగాలు రాత్రి. మీరు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు. బ్రహ్మ అనగా బ్రాహ్మణులకి కూడా రాత్రి పగలు అని చెప్పబడుతుంది. పగలు రాత్రి యొక్క జ్ఞానము మీకు మాత్రమే తెలుసు. లక్ష్మీనారాయణులకి ఈ జ్ఞానం లేదు. మీరిప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. మీకు తెలుసు, ఇప్పుడు భక్తి మార్గం పూర్తయిపోయి పగలు ఉదయిస్తుంది. ఈ జ్ఞానము ఇప్పుడు మీకు తండ్రి ద్వారా లభిస్తుంది. కలియుగంలో లేక సత్యయుగంలో ఈ జ్ఞానం ఎవరికీ తెలియదు. అందుకే బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అని చెప్తున్నారు. మీరిప్పుడు సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం పొందడం కోసము పురుషార్థము చేస్తున్నారు. మళ్ళీ అర్థకల్పం తర్వాత మీరు రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ఈ జ్ఞానము బ్రాహ్మణులైన మీకు తప్ప వేరెవ్వరికీ లేదు. ఏంటి? మనము సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం పొందడానికి పురుషార్థం చేస్తున్నాము, పొందుతాము. మళ్ళీ అర్థకల్పం తర్వాత రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. మీరు దేవతలు అవుతారు, మళ్ళీ తర్వాత ఈ జ్ఞానము ఉండదు. ఇప్పుడు రాత్రి, శివరాత్రి అని కూడా పాటలు పాడతారు, వర్ణన చేస్తారు. కృష్ణుడిది కూడా రాత్రి అంటారు, కానీ దాని అర్థము తెలుసుకోరు. శివ జయంతి అనగా శివుడి యొక్క పునరవతరణ జరుగుతుంది. ఈ విధంగా తండ్రి యొక్క జయంతి కనీసం ఒక నెలన్నా చెయ్యాలి. ఇటువంటి తండ్రి జయంతి ఒక నెలన్నా చెయ్యాలి. మొత్తం సృష్టిని పతితుల నుండి పావనంగా చేస్తారు. ఆయనది హాలిడే కూడా ఇవ్వరు. తండ్రి అంటారు, నేను అందరికీ ముక్తిదాతని, లిబరేటర్, గైడ్ అయ్యి అందరినీ తీసుకువెళ్తాను. మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు రాజయోగం నేర్చుకోవడానికి. తండ్రి మీకు జ్ఞానం యొక్క త్రినేత్రము ఇస్తున్నారు. ఆత్మ యొక్క రూపం ఏమిటి, ఇది కూడా ఎవరికీ తెలియదు. తండ్రి అంటారు, మీరు ఆత్మ అంగుష్ట మాత్రము కాదు, అఖండ జ్యోతి రూపము కాదు. మీరు స్టార్ లాగా బిందు రూపంలో ఉన్నారు. నేను కూడా ఆత్మ బిందు రూపిణి, కానీ నేను పునర్జన్మలలోకి రాను. నా మహిమ వేరు. నేను పరమాత్మ అయినందువల్ల జనన మరణాల చక్రంలోకి రాను. మీరంతా ఆత్మలు శరీరంలోకి వస్తారు, 84 జన్మలు తీసుకుంటారు. నేను ఈ శరీరంలో ప్రవేశిస్తాను, లోన్ తీసుకున్నాను. తండ్రి వివరిస్తారు, మీరు కూడా ఆత్మ, కానీ మీరు స్వయాన్ని రియలైజ్ అవ్వడం లేదు. నేను ఆత్మ అని. ఆత్మే తండ్రిని స్మృతి చేస్తుంది. దుఃఖంలో ఎల్లప్పుడూ స్మృతి చేస్తారు, ఓ భగవంతుడా, ఓ దయాహృదయుడా, బాబా దయ చూపించు అని.
దయ కోరుకుంటారు. ఎందుకంటే ఆ తండ్రియే నాలెడ్జ్ఫుల్, బ్లిస్ఫుల్, ప్యూరిటీ ఫుల్, జ్ఞానంలో కూడా ఫుల్, జ్ఞాన సాగరుడు కదా. మనుషులకి అటువంటి మహిమ ఇవ్వడానికి వీల్లేదు. మొత్తం ప్రపంచంలో పైన ఆనందము కురిపించారు. ఇది బాబా యొక్క కర్తవ్యము. మొత్తం ప్రపంచానికి ఆనందాన్ని ఇవ్వాలి. ఇది ఆయన ఒక్కడి కర్తవ్యమే. ఆయన రచయిత, మిగతా అందరూ రచన. క్రియేటర్ రచనని క్రియేట్ చేస్తారు. మొదట స్త్రీని అడాప్ట్ చేసుకుంటారు, తర్వాత ఆమె ద్వారా రచన చేస్తారు, తర్వాత మళ్ళీ పాలన కూడా చేస్తారు. వినాశనం చెయ్యరు. ఈ బేహద్ తండ్రి వచ్చి స్థాపన, పాలన, వినాశనము చేయిస్తారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క పాలన చేయిస్తారు. సత్యయుగం ఆదిలో వెంటనే రాజధాని స్థాపన అవుతుంది. ఇతర ధర్మాల వాళ్ళైతే కేవలము తన ధర్మాన్ని స్థాపన చేస్తారు. మళ్ళీ లక్షలు కోట్ల సంఖ్యలో పెరిగిపోయినప్పుడు రాజ్యం స్థాపన చేసుకుంటారు. ఆ ధర్మం అన్నిలో అంత సంఖ్య పెరిగినప్పుడు. ఇప్పుడు మీరు రాజధాని స్థాపన చేస్తున్నారు. యోగ బలంతో మీరు మొత్తం విశ్వానికి యజమానిగా అవుతారు. బాహుబలంతో ఎప్పుడు ఎవ్వరూ విశ్వం పైన రాజ్యము చెయ్యలేరు. బాబా వివరించారు, క్రిస్టియన్స్ లో అంత శక్తి ఉంది. వాళ్ళు పరస్పరము కలిసిపోతే మొత్తం విశ్వం పైన రాజ్యం చేయగలరు. కానీ బాహుబలంతో విశ్వం పైన రాజ్యాన్ని పొందడం అనేది రూల్ లేదు. డ్రామాలో ఇది నియమం లేదు. బాహుబలం ఉన్న వాళ్ళు విశ్వ యజమానిగా అయ్యేది. తండ్రి వివరిస్తారు, విశ్వ రాజ్యాధికారము యోగ బలంతో నా ద్వారానే లభిస్తుంది. అక్కడ ఎటువంటి పార్టీషన్లు లేవు. ధరణి, ఆకాశం అన్ని నీవే ఉంటాయి. మిమ్మల్ని ఎవరు తాకను కూడా తాకలేరు. అది అద్వైత రాజ్యము. ఇక్కడ అనేక రాజ్యాలు ఉన్నాయి. బాబా వివరిస్తారు, 5000 సంవత్సరాల తర్వాత పిల్లలకి నేను ఈ రాజయోగం నేర్పిస్తాను. కృష్ణుడు ఆత్మ కూడా ఇప్పుడు నేర్చుకుంటూ ఉంది. కృష్ణుడు ఫస్ట్ నంబర్ ప్రిన్స్ గా ఉండేవాడు. ఆయన ఈ సమయంలో 84 జన్మల అంతిమంలోకి వచ్చి బ్రహ్మ అయ్యాడు. ఇది పిల్లలకి వివరించాను, సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అని. బాబా మళ్ళీ స్వర్గ స్థాపన చేస్తున్నారు. అనేక ధర్మాలు తప్పకుండా వినాశనం కానున్నాయి. ఒకే ధర్మం యొక్క స్థాపన అవుతుంది. భారతదేశమే 100% సాల్వెంట్ గా, అంటే ఉన్నతంగా, సంపన్నంగా, ధర్మశ్రేష్టంగా ఉండేది. దేవతల కర్మలు కూడా శ్రేష్టంగా ఉండేవి. వాళ్ళని మహిమ చేస్తారు, సర్వగుణ సంపన్నులు అని. మొట్టమొదట పవిత్రులుగా ఉండేవారు, ఇప్పుడు పతితులైపోయారు. మళ్ళీ బాబా వచ్చి స్త్రీ పురుషులిద్దరినీ పవిత్రులుగా చేస్తారు. రక్షాబంధన యొక్క ఉత్సవము అంతగా ఎందుకు చేస్తున్నారు? ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి ప్రతిజ్ఞ తీసుకున్నారు మన నుండి, ఈ అంతిమ జన్మలో మీరిద్దరూ పవిత్రులుగా ఉండండి అని. సన్యాసుల ధర్మం అయితే వేరు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము ఇది మీకోసమే ఉంది. మీరు చూసే ఉంటారు, ఫాదర్ వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ దృష్టి అటువైపుకి ఉంటుంది, ఒకే వైపుకి ఉంటుంది. అంటే క్రీస్తు వైపే ఉంటుంది, ఇక వేరెవ్వరిని చూడరు. నన్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు క్రైస్తుని జ్ఞాపకం చేస్తారు. క్రైస్ట్ కూడా సన్ ఆఫ్ గాడ్ అని చెప్తారు. భగవంతుడు దేవకుమారుడు అని చెప్తారు, అంటే దేవుడు కుమారుడు అని. మీకు వైట్ డ్రెస్ మొదలైన వాటితో కనెక్షన్ ఏమీ లేదు. మీరు ఆత్మ, నన్ బట్ వన్.
ఒక్కరినే స్మృతి చెయ్యాలి. మీరు సత్యమైన నన్స్. మీకు వారసత్వము ఆ తండ్రి నుండి లభిస్తుంది. ఆయన్ని స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. అందుకే బాబా ఆజ్ఞ ఏమిటంటే నన్నొక్కడినే స్మృతి చెయ్యండి. ఆత్మ నిశ్చయం లేని కారణంగా నన్స్ క్రైస్తుని జ్ఞాపకం చేస్తారు. గాడ్ ఎవరు అది తెలియదు. భారత్వాసీలు మొట్టమొదట వచ్చిన వాళ్ళకే తెలియదు. లక్ష్మీనారాయణలకు కూడా ఈ సృష్టి యొక్క జ్ఞానము లేదు కదా. వాళ్ళు త్రికాలదర్శి కూడా కాదు. త్రికాలదర్శిగా బ్రాహ్మణులైన మీరే అవుతారు. మిమ్మల్ని గుడ్డిగవ నుండి మార్చి వజ్ర సమానంగా తండ్రి తయారు చేస్తారు. మీరిప్పుడు ఈశ్వరీయ ఒడిలో ఉన్నారు. మీకిది అంతిమ జన్మ, చాలా అమూల్యమైనది. ముఖ్యంగా భారతదేశము మొత్తం మీద ప్రపంచం అంతటికీ మీరు సేవ చేస్తారు. బయట ప్రపంచంలో భౌతికమైన సోషల్ వర్కర్స్ ఉన్నారు. మీరైతే ఆత్మిక సోషల్ వర్కర్, ఆత్మిక సేవాధారి. మీకు నేర్పించేవాడు పరంపిత పరమాత్మ. ప్రతి ఒక్క ఆత్మకి చెప్పండి, తండ్రిని స్మృతి చెయ్యండి. ఆ తండ్రినే పతిత పావనుడని అంటున్నాము. మీరు పతనావస్థకి రావడానికి 84 జన్మలు పట్టింది. మళ్ళీ పైకి ఎక్కడానికి ఎంతో సమయం పట్టదు, క్షణంలో పైకెక్కుతారు. ఇది మీకు మృత్యులోకంలో అంతిమ జన్మ. మృత్యులోకము ముర్దాబాద్, అమర్లోకము జిందాబాద్ కానున్నది. దీన్ని అమర కథ అని అంటారు. అమరుడైన బాబా వచ్చి అమరులైన ఆత్మలను అమర యుగంలోకి తీసుకువెళ్ళడం కోసము అమర కథ చెప్తున్నారు. తండ్రి అంటారు, సరే మిగతా విషయాలన్నీ మర్చిపోతారనుకోండి, కేవలము స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని నన్నొక్కడిని తండ్రిని స్మృతి చెయ్యండి. బుద్ధియోగము నాతోనే జోడిస్తే మీ పాపాలన్నీ భస్మమయ్యి మీరు పుణ్యాత్మ అయిపోతారు. మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి మీకు వారసత్వాన్ని ఇస్తున్నారు. రావణాసురుడు మళ్ళీ శాపాన్ని ఇస్తాడు. ఇది ఆట, భారతదేశాందే కథ. ఈ విషయాలు బాబాయే వివరిస్తారు. వేరే ఏ వేద శాస్త్రాల్లోనూ లేవు. అందుకే గాడ్ ఫాదర్నే నాలెడ్జ్ఫుల్, పీస్ఫుల్, బ్లిస్ఫుల్ అని అంటారు. మిమ్మల్ని ఆ తండ్రి తన సమానంగా తయారు చేస్తారు. మీరు కూడా పూజ్యులుగా ఉండేవారు, మళ్ళీ పూజారిగా అయిపోయారు. మీరే పూజ్యులు, మీరే పూజారి అవుతారు. ఈ విధంగా భగవంతుడి గురించి చెప్పరు, మీరే పూజ్యులు మీరే పూజారి అని. భారతవాసీలైన మీకోసం చెప్తారు. మీరు మొదట కేవలము ఒక్క శివబాబానే పూజించేవాడు. అవ్యభిచారి భక్తి చేశారు, దేవతల భక్తి ఆరంభించారు, తర్వాత కిందికి దిగుతూ వచ్చారు. ముందొక్క శివబాబాని పూజించారు, తర్వాత దేవతల భక్తి ఆరంభించారు, తర్వాత ఇంకా కిందికి దిగుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీరు దేవీ దేవతలుగా అవుతున్నారు. కొద్దిగా చదువుకునే వాళ్ళు ప్రజల్లోకి వెళ్తారు. చక్కగా చదివించే వాళ్ళు రాజ్య పదవిలోకి వస్తారు. ప్రజలైతే చాలా మంది తయారవుతారు. ఒక్క మహారాజు పురుషార్థంతోనే తెలుస్తుంది మాలలో ఎవరెవరు వస్తారు అని. ప్రజలలో కూడా కొందరు పేదవాళ్ళు, కొందరు షాహుకారులు ఉంటారు. భక్తి మార్గంలో ఈశ్వరార్థము దానం చేస్తారు. ఎందుకు? ఈశ్వరుడికి ఏమీ లేదా? ఆయన పేరు చెప్పి ఎందుకు దానం చేస్తున్నారు? కృష్ణార్పణం అని కూడా అంటారు. కానీ వాస్తవానికి ఈశ్వరార్పణం అవుతుంది. మనుషులు ఏమేం చేస్తారో దానికి మళ్ళీ జన్మలో ఫలము వస్తుంది, ఒక జన్మ కోసము వస్తుంది. ఇప్పుడు తండ్రి అంటున్నారు, నేను వచ్చాను
మీకు 21 జన్మల వారసత్వం ఇవ్వడానికి. నా కోసము మీరు డైరెక్ట్ గా ఏమి చేసినా కూడా 21 జన్మల కోసము దాని ప్రాప్తి మీకు వస్తుంది. ఇండైరెక్ట్ గా చేస్తే ఒక్క జన్మ కోసమే అల్పకాలిక సుఖం వస్తుంది. బాబా మీరు ఈ రుహానీ హాస్పిటల్ యూనివర్సిటీ తెరవండి. అక్కడ అందరూ ఎవరు హెల్దీ ఎవరు వెల్దీగా అవుతారు. దీనివల్ల చాలా సంపాదన అవుతుంది. యోగంతో హెల్త్, మరి సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం వల్ల వెల్త్ వస్తుంది. మరి ఇంటింట్లోనూ ఇటువంటి యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ తెరుస్తూ వెళ్ళండి. గొప్ప వ్యక్తి ఉన్నట్లయితే పెద్దది తెరవండి, చాలా మంది రాగలిగేలాగా. బోర్డు పైన కూడా రాయండి. నేచర్ క్యూర్ వాళ్ళు రాస్తారు కదా, బాబా మొత్తము ఈ ప్రపంచం యొక్క నేచర్ మార్చి ప్యూర్గా చేస్తారు. ఈ సమయంలో అందరూ ఇంప్యూర్గా ఉన్నారు. మొత్తం ప్రపంచాన్ని ఎవర్ హెల్దీ ఎవర్ వెల్దీగా చేసేవాడు ఆత్మిక తండ్రి. ఆయన ఇప్పుడు పిల్లలకి చదువు చెప్తున్నారు. మీరు మోస్ట్ స్వీట్ చిల్డ్రన్. అందుకే బాబా స్వయంగా వచ్చి మీకు చదువు చెప్తున్నారు. अच्छा मीठे मीठे सिक्किल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट. మీ అమూల్యమైన జీవితాన్ని ఆత్మిక సేవలో ఉపయోగించాలి. ముఖ్యంగా భారతదేశము మొత్తం మీద ప్రపంచానికి సేవ చేయాలి. రెండో పాయింట్, మీ సర్వస్వము సఫలం చేసుకోవడం కోసం డైరెక్ట్ ఈశ్వరార్థము అర్పణ చెయ్యాలి. ఆత్మిక హాస్పిటల్ యూనివర్సిటీ తెరవాలి. వరదానము, సంపూర్ణ సమర్పణ యొక్క విధి ద్వారా సర్వగుణ సంపన్నులయ్యే పురుషార్థంలో సదా విజయీ అవ్వండి. సంపూర్ణ సమర్పణ అని దేన్నంటారంటే, సంకల్పంలో కూడా దేహాభిమానం ఉండకూడదు. మీ దేహం యొక్క భ్రాంతిని కూడా అర్పణ చేయడము, అనగా నేను ఫలానా వ్యక్తిని అన్న సంకల్పం కూడా అర్పణ చేసి సంపూర్ణ సమర్పణ అయ్యేవాళ్ళు సర్వగుణాలలో సంపన్నులుగా ఉంటారు. వాళ్ళలో ఏ రకంగానూ గుణాల యొక్క లోటు ఉండదు. సమర్పణ చేసి సర్వగుణ సంపన్నులుగా సంపూర్ణులుగా అవ్వాలని లక్ష్యం పెట్టుకుంటే అటువంటి పురుషార్థులకి బాప్ దాదా సదా విజయీ భవ అని వరదానం ఇస్తారు. ఏం లక్ష్యం పెట్టుకోవాలి? సర్వ సమర్పణ చేసి సర్వగుణ సంపన్నులుగా సంపూర్ణులుగా అవ్వాలని లక్ష్యం పెట్టుకుంటే అటువంటి పురుషార్థులకి బాప్ దాదా సదా విజయీ భవ అని వరదానం ఇస్తారు. స్లోగన్, మనసుని వశం చేసుకునేటువంటి చేసుకునే వాళ్ళే మన్మనాభవగా ఉండగలరు. మనసుని వశం చేసుకునే వాళ్ళే మన్మనాభవగా ఉండగలరు. ఓం శాంతి. बनेंगे उस भारत की शान जो भारत था देव महान. बनेंगे उस भारत की शान जो भारत था देव महान. हम देवी राज सजाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे. हम देवी राज सजाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे. 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 हम स्वर्ग धरा पर
जग में देवी राज, हर सर पे होंगे दो ताज। होगा जग में देवी राज, हर सर पे होंगे दो ताज। हम शिव की शान बढ़ाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे। हम शिव की शान बढ़ाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे। हम स्वर्ग धरा पर लाएंगे। हम स्वर्ग धरा पर लाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे। हम स्वर्ग धरा पर लाएंगे। उस भारत की यही पहचान, देवता होगा हर इंसान। उस भारत की यही पहचान, देवता होगा हर इंसान। सुखों के खजाने लुटाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे। सुखों के खजाने लुटाएंगे, हम स्वर्ग धरा पर लाएंगे। हम स्वर्ग धरा पर लाएंगे। हम स्वर्ग धरा पर लाएंगे, हम स्वर्ग धरा पर